హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐరా మీడియా. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ట్రాన్స్‌జెండర్ హెల్త్ ఎక్స్‌పర్ట్ రచన ముద్రాబోయిన గారు మనతోని ఉన్నారు. అండ్ ట్రాన్స్‌జెండర్స్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. అండ్ ఈ మధ్య కాలంలో చాలా ఇష్యూస్ కూడా అవుతున్నాయి. అండ్ మేడంని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే. नमस्ते, अस्सलाम वालेकुम। వాలేకుం సలాం. కైసే హో? अल्हम्दुलिल्लाह। ఓకే. ట్రాన్స్‌జెండర్ అనేది ఒక కొత్త జన్మ. హ్మ్. దేవుడిచ్చిన జన్మతో పాటు మీరు ఎంచుకున్న కొత్త జన్మ. అంటే ట్రాన్స్‌గా మారాలంటే చాలా మందికి చాలా గట్స్ ఉండాలి. హ్మ్. అంటే ఫ్యామిలీ పరంగా ఆలోచించిన, సొసైటీ పరంగా ఆలోచించిన మన లైఫ్ డూ ఆర్ డై లాగా ఉంటుంది. హ్మ్. అలాంటి సిట్యుయేషన్స్ ఈ ట్రాన్స్ వాళ్ళు ఎలా తీసుకుంటారు మేడం? అంటే మారేది ఉండదు అసలు. యాక్చువల్ ట్రాన్స్‌గా పుడతారు. అంటే అదే. సో, ట్రాన్స్‌గా పుట్టి ట్రాన్స్‌గా బతకడానికి ట్రై చేస్తారు. హ్మ్. ఆహ్, ప్రాబ్లమ్ ట్రాన్స్‌జెండర్ వాళ్ళలో లేదు. ప్రాబ్లమ్ సమాజంలో ఉంది. సమాజంలో జెండర్‌లు రెండే ఉండటం వల్ల ఆహ్, ట్రాన్స్ వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఇది మూడో జెండర్ కాబట్టి, అదే. థర్డ్ జెండర్ కాబట్టి. సో, ఆహ్, ఈ పెద్ద సమాజంలో మా కొద్ది పాపులేషన్ ఏదైతే ఉందో అది చాలా అంటే పుట్టిన దగ్గర నుంచి కూడా ఒక పెద్ద యుద్ధమే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి అర్థమవుద్ది నేనెందుకు ఇలా ఉన్నానో ఫస్ట్. అలానే తల్లిదండ్రులు, చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు అందరూ కూడా వెలివేస్తారు. స్కూలుకెళ్తే ఆళ్ళకక్కడ అదే. అర్థమవుద్ది టీచర్ వాళ్ళకి. అట్లా పెరిగి, పెరిగి కొద్దిగా పెద్దయ్యాక ఇల్లు వదిలిపెట్టాల్సిన పరిస్థితులు వస్తాయన్నమాట. సో, రోడ్డు మీదకొచ్చినాక మాకంటూ ఒక కమ్యూనిటీ ఏర్పరచుకొని, ముఖ్యంగా ట్రాన్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో భిక్షాటన చేసుకుంటూ, సెక్స్ వర్క్ చేసుకుంటూ బతుకుతామన్నమాట. సో, ప్రతీదీ ప్రాబ్లమే. హ్మ్. ఎందుకంటే ఈ చిన్నపాటి జీవితంలో గూడా అంటే ఈ ట్రాన్స్‌జెండర్ జీవితంలో ప్రతీదీ ఆహ్, డబ్బుతో కొనుక్కోవాల్సొస్తది. ప్రేమ గాని, వస్తువులు ఓహ్! గాని, ఏదన్నా గాని, అచ్చా! ఆప్యాయత గాని, ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుంది. ప్రైస్ ఉంటుంది. దానికోసం కష్టపడాల్సొస్తుంది చాలా. సో, ఇట్స్ ఇట్స్ ఎవ్రీ టైమ్ వర్కింగ్, వర్కింగ్, వర్కింగ్ మనీ కోసం అన్నమాట. కానీ ట్రాన్స్ అనంగానే సెక్స్ వర్క్, భిక్షాటన ఈ రెండే ఆప్షన్స్ ఉంటాయి. హ్మ్. ఎందుకు? ఎందుకు ఇది అంటే తరతరాల నుంచెల్లి ఇదే కాన్సెప్ట్ మీద వస్తున్నారా? లేకపోతే ఈ మధ్య కాలంలో ఏమన్నా అయిందా? ఎందుకు అనేది అంటే ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ సిద్ధాంతం. అంటే ఆడ, మగ ఉండాలని ప్రతి చోటు నుంచి అలా డిసైడ్ అయిపోయాక సమాజము, అందులో సెట్ కాని వాళ్ళెవరైతే ఉంటారో ఆ జెండర్స్‌లో వాళ్ళని వెలివేసేస్తుందన్నమాట. ఓహ్! ఇప్పుడు చెప్పాను గదండీ! చిన్న పిల్లలప్పటి నుంచి కూడా వెలివేసేసింది. ఒకవేళ చిన్న పిల్లలప్పుడు కూడా ఒకవేళ నేను మగపిల్లాడు ఎవరైనా ఇంట్లో ఉండి ఆడపిల్లలాగా ఉండాలి అనుకోని, అమ్మ లేనప్పుడు లేదా ఒక చీర కట్టుకొని లిప్‌స్టిక్ ఏదన్నా యేసుకొని ఉంటే పొరపాటున చూసారంటే తల్లిదండ్రులు ఎవరన్నా ఇది తప్పు అని కొడతారు. సో, ఇక్కడ అండర్‌స్టాండింగ్ ఏంటి అనంటే ఆడ, మగ కాకుండా లేదా అపోజిట్‌గా నువ్వు ఒకవేళ ఎక్స్‌ప్రెస్ అది. చేసినట్లయితే పనిష్ చేస్తారు. నిన్ను ఓహ్! కొడతారు. అది. నువ్వు అట్లా ఉండటానికి వీల్లేదు అంటారు. నువ్వెలా పుట్టావో అలానే ఉండాలి. నీ బాడీ ఎలా పుట్టిందో అలా. సో, జెండర్ అనేది బాడీకి సంబంధించింది కాదు. జెండర్ అనేది బ్రెయిన్‌కి అవును. సంబంధించింది. సో, జెండర్ అనేది సెక్స్‌తో సంబంధం లేదు. సెక్స్ పుట్టుకతో వచ్చింది ఆడ, మగ, అదే. ఇంటర్‌సెక్స్ గాని. జెండర్ అనేది బ్రెయిన్‌లో వస్తుంది. అది ఆలోచనలొస్తాయి అలా. అలా బతకాలనిపిస్తుంది. అలా కాకపోతే చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. హ్మ్. చాలా ఇబ్బంది గూడా ఉంటుంది. నేను మగపిల్లాడినై నాకు ఫ్రాక్ గాని ఏదన్నా తొడిగితే ఇవి నా బట్టలు కాదు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అవునవును. స్కూలుకెళ్ళేటప్పుడు ఎప్పుడైపోతది స్కూలు? ఈ అబ్బా! యూనిఫార్మ్ అంతా తీసేయాలి, షూ అంతా తీసేయాలి, బెల్ట్ తీసేయాలి అట్లా ఉండేది. హ్మ్. సో, అంటే సమాజం ఎంత ఫోర్స్ చేస్తదో లోపల నుంచి అంతే ఎక్కువ ఫోర్స్ తోటి లేదు నేనిది కాదు, ఇలా బ్రతకాలి అని ఒక వాయిస్ లోపల నుంచి చెప్తా ఉండాలి. అంటే ట్రాన్స్ అనేది లింగ మార్పిడి చేసుకుంటారు గదా! హ్మ్. ఇది చేంజ్ అయ్యేటప్పుడు సెక్స్ కోసం చేంజ్ అవుతారా? లేకుంటే మీ అలంకరణ కోసం చేంజ్ అవుతారా? లింగ మార్పిడి అనేది అందరూ చేసుకోరు. అందరికీ ఆ రిక్వైర్‌మెంట్ కూడా ఓహ్! లేదు. ఓకే. సో, సమాజం అదే అంటే సమాజంలో 2 బైనరీ జెండర్స్ ఉండటం వల్ల వాళ్ళకి సంబంధించిన విషయాలే వాళ్ళకి తెలుసు. అవును. సో, ట్రాన్స్ వాళ్ళ విషయాలు తెలియవు. అవును. ట్రాన్స్ వాళ్ళ మనసులో ఏమవుతున్నాయో కూడా వాళ్ళకి తెలీదు. సో, వాళ్ళేమనుకుంటారంటే వీళ్ళు మగ నుంచి ఆడ, ఆడ నుంచి మగ. సో, సర్జరీస్ అనేవి అందరికీ కంపల్సరీ కాదు. సర్జరీస్ కాకుండా కూడా నీ బ్రెయిన్‌లో ఏం నడుస్తుంది? హ్మ్. నువ్వు మగపిల్లాడిగా పుట్టి ఆడపిల్లగా, ఆడపిల్లగా పుట్టి మగపిల్లాడిలాగా ఆలోచన ఏవైతే ఉన్నాయో వాటిలి యొక్క డెన్సిటీ ఓహ్! అది ఇంపార్టెంట్. ఒకవేళ అది పెరిగి పెద్దగయ్యి, లేదు నా బాడీతో నేను చాలా ఇన్‌కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నాను. ఇట్లా బాయ్‌లా నాకుంటం ఇష్టం లేదు. గర్ల్‌లాగా ఉండలేదు. అప్పుడు ఆ స్టేజ్‌లో
అప్పుడు సర్జరీస్ అవసరం అవుతాయి. ఓకే. సో 100% అందరి ట్రాన్స్జెండర్స్‌కి సర్జరీస్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఓకే. అది. అంటే ఈ కాలంలో అంటే సర్జరీస్ అంటే డాక్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అంటే పాత కాలంలో నేను విన్నదంటే అది నిజమో అబద్ధం తెలియదు. ఆహ్, అంగం ఏదైతే కట్ చేసేసి బొందలో పడుకోబెట్టి మట్టి అక్కడ ఆపి ఏదైతే మెయిన్ పార్ట్‌లో ఉంది మట్టి పెడతారని విన్నాను. అది హ్మ్. ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అవన్నీ స్టోరీస్ అదే యాక్చువల్‌గా. అదే. బట్ సర్జరీస్ అనేవి అనాది నుంచి ఉంది. ఆ! ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిందో సైన్స్, ఇప్పుడు కొలాన్ సిగ్మాయిడ్ అనేసి ఒక ప్రత్యేకమైన సర్జరీ ఉంది అవును. అన్నమాట. సేమ్ విమెన్ లాగా ఎలా ఉంటదో అలా రీకన్‌స్ట్రక్ట్ చేస్తారు. బట్ పురాతన కాలంలో సర్జరీస్ లేవని కాదు. మీరన్నట్టు ఆ! అక్కడున్న ఆర్గన్ అది కట్ చేసి. కట్ చేసేసి తీసేసేవాళ్ళు అంతే. ఆ! అదొక డాక్టర్ పర్యవేక్షణలో జరిగేది కాదు. సో, ఓహ్! మేము విన్న స్టోరీస్ మీలాగా ఏంటి అనంటే, అక్కడ కట్ చేసినప్పుడు ఆయిల్ ఆ! బాగా మరిగే ఆయిలేసేవాళ్ళు. ఇంకా ఇంకా చాలా చాలా అంటే అది ఒక టెక్నికల్‌గా ఎక్స్‌పర్ట్ లేని ఒక దాయమ్మ ఎవరో వచ్చి చేసేది. ఓహ్! ఇవన్నీ వాళ్ళని ఒక రూమ్‌లో పడేసేవాళ్ళు. ఇవన్నీ స్టోరీస్ విన్నాము. అదే. బట్ అట్లా చేసుకున్న వాళ్ళు బతికారు. అంటే హ్మ్. మా ముందు తరాలు బతికారు గదా! అవునవును. సర్జరీ చేసుకున్న వాళ్ళు. దే సస్టెయిన్డ్. అంటే అది అదృష్టం. కొంతమంది బతికారు, కొంతమంది చనిపోయి గూడా అవును. ఉండొచ్చు. బట్ ఇప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో క్లియర్‌గా చాలా సైంటిఫిక్ ప్రొసీజర్స్‌లో అవుతుంది గాబట్టి, ఇప్పుడు చాలా సక్సెస్ రేట్ ఎక్కువుంది. కానీ